సీఎం అనంతపూర్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అలాగే వైరల్ పై ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి అనేది పరమశివుడికి అంకితమైన అత్యంత పవిత్రమైన రాత్రి. సంవత్సరంలో వచ్చే ప్రతి మాస శివరాత్రి ప్రత్యేకమే కానీ ఫాల్గుణ మాసంలో వచ్చే మహాశివరాత్రి అత్యంత మహిమగలదిగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రాత్రినే పరమశివుడు జ్యోతి స్వరూపంగా ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. బ్రహ్మదేవుడు, మహావిష్ణువు ఎవరు శ్రేష్ఠులో అన్న సందేహం వచ్చినప్పుడు వారి అహంకారాన్ని తొలగించేందుకు శివుడు అనంతమైన అగ్నిస్తంభంలా ప్రత్యక్షమయ్యాడని కథ ఉంది. ఆ జ్యోతి ప్రారంభం ఎక్కడో, ముగింపు ఎక్కడో ఎవరికీ తెలియలేదు. అప్పుడే వారు శివుడి పరమ తత్వాన్ని గ్రహించి నమస్కరించారు. ఆ జ్యోతి స్వరూపాన్నే మనం శివలింగంగా పూజిస్తాం. అందుకే ఈ రాత్రి శివతత్వాన్ని గుర్తుచేసే రాత్రిగా భావిస్తారు. మరో విశ్వాసం ప్రకారం ఈ రోజునే శివపార్వతుల వివాహం జరిగినదని చెబుతారు. అందువల్ల ఈ రాత్రిని దైవిక కళ్యాణ రాత్రిగా భావించి భక్తులు ఆనందంతో జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండటం, రాత్రంతా జాగరణ చేయడం, ఓం నమః శివాయ అని జపించడం చాలా పవిత్రంగా భావించబడుతుంది. శివునికి అభిషేకం చేయడం, బిల్వదళాలు సమర్పించడం, రుద్రపఠనం వినడం లేదా చదవడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పవిత్రమైన రాత్రిలో మన లోపల ఉన్న అహంకారం, కోపం, ద్వేషం లాంటి భావాలను వదిలి, శాంతి, వినయం, భక్తి వైపు అడుగు వేయాలని శివతత్వం మనకు ఉపదేశిస్తుంది. తిరువన్నామలైలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి దేవాలయం ఈ శివతత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. అగ్నిలింగంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం పంచభూతాల్లో అగ్ని తత్వాన్ని సూచిస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. అరుణాచల పర్వతం చుట్టూ భక్తితో నడుస్తూ శివుని నామస్మరణ చేస్తారు. అక్కడి వాతావరణం భక్తితో నిండిపోయి ఉంటుంది. దీపాల వెలుగులో, మంత్రోచ్చారణల మధ్య శివనామం మార్మోగుతూ ఉంటుంది. మహాశివరాత్రి మనకు ఒక పండుగ మాత్రమే కాదు, అది మన అంతరంగాన్ని శుద్ధి చేసుకునే అవకాశం. ఈ పవిత్రమైన రాత్రిలో శివుని స్మరించి, మన జీవితంలో మంచి మార్పు కోసం ప్రార్థించాలి. అలాగే ప్రతిరోజు ఉదయం మరియు రాత్రి 21 సార్లు శివోహం అని మనసులో జపిస్తే మనలో ధైర్యం పెరుగుతుంది, నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మన లోపల ఉన్న దైవశక్తి మేల్కొంటుంది. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మరియు మీ ప్రేమే నాకు పెద్ద బలం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఎప్పటికప్పుడు ప్రోత్సాహం ఇవ్వండి.